నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీ ఖర్చులను ఆదాయంగా మార్చుకుంటూ షాపింగ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. షాపింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ ద్వారా మనం ఏ విధంగా అయితే షాపింగ్ చేస్తున్నామో అదే షాపింగ్ మనం నెక్స్ట్ మనీ ద్వారా చేసినట్టయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్రొడక్ట్ వస్తుంది. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, ఇట్లా ఆన్లైన్లో చేసే షాపింగ్ ఏవైనా సరే మనము నెక్స్ట్ మనీ ద్వారా చేసినట్టయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్లికేషన్ అండి. ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలోనే. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి కంపెనీలు 457. దాంట్లో వచ్చేసి 456 కంపెనీలు సర్వీస్ సెక్టర్ లో ఉన్నప్పటికీ ఏదైతే ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయో ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది సర్వీస్ సెక్టర్ లో ఉంది ఫ్రెండ్స్. సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. దీని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ ఆల్, లెటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్. ఈ యొక్క బిజినెస్ మనము ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అని చూసినట్టయితే మన గూగుల్ ప్లే స్టోర్ లో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే మనకి యాప్ కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఉంటుంది. ఒక అప్లికేషన్ ఏంటి అని చూసినట్టయితే ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017లో ఈ యొక్క అప్లికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. అదే విధంగా మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్ అన్ని చూసినట్టయితే మనకు B2C మోడల్లో ఉన్నాయి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది B2B మోడల్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క B2C మోడల్ కు B2B మోడల్ కనుక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే B2C మోడల్ అనేది ఏదైతే ఉందో మనం అక్కడ ఒక కస్టమర్ గా మాత్రమే ఉంటున్నాం. అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇవ్వట్లేదు వాళ్ళు. అదే కనుక మనం నెక్స్ట్ మనీ ఈ యొక్క B2B విధానం కనుక చూసినట్టయితే ఇక్కడ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ మనకు. ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. మీరు కావాలంటే కస్టమర్ గా ఉండొచ్చు, లేదనుకుంటే మనము అర్నర్ గా ఉండొచ్చు. అది మన పైనే డిపెండ్ అయి ఉంది. దాంతో పాటు నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి, ఒక నెక్స్ట్ మనీ మనం ఎందుకు చేయాలి అని చూసినట్టయితే ఒక నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే మొట్టమొదట సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీ ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఎలాంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు ఫ్రెండ్స్. అదే విధంగా ఇది జీరో లయబిలిటీస్, ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క డిజిటల్ సర్వీసెస్ మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఈ యొక్క సర్వీసెస్ ద్వారా మనకు ఇన్స్టెంట్ గా బెనిఫిట్ వస్తుంది. అదే విధంగా మనం గినక ఈ యొక్క వర్క్ నచ్చి మనం దీంట్లో వర్క్ చేసినట్టయితే మనకు పేమెంట్ కూడా ఇన్స్టెంట్ గా పేమెంట్ ఫెసిలిటీ జరుగుతుంది. విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మన అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి యొక్క బిజినెస్ ఫాస్ట్ గ్రో కావడానికి కారణం ఏంటి అని చూసినట్టయితే కూడా ఈ యొక్క ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ ఒకటి. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అనేక రకాల ఇన్కమ్ ఉంది ఇక్కడ, రకరకాల ఇన్కమ్ ఉంది. అది ఎన్ని రకాల ఇన్కమ్ ఉంది అనేది మనం కూడా తెలుసుకుందాం. దాంతో పాటు ప్రతి ఒక్కరికి అవసరం అన్నట్టు సర్వీసెస్ ఎవరికైనా వాడుకునే సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది. మన యొక్క టీమ్ మేనేజ్మెంట్ అనేది మనము మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. మన యొక్క మీటింగ్స్, డిజిటల్ మీటింగ్స్ ఉంటాయి, డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటాయి. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటువంటి వర్క్ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, జీరో ఎక్స్పెండిచర్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ యొక్క వర్క్ లో మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు, మన పేమెంట్ కావచ్చు, మన యొక్క పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఒక నెక్స్ట్ మనీ లీగాలిటీ ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క ప్రొఫైల్ చూసినట్టయితే నెక్స్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు.
ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క కంపెనీ అనేది ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 2013లో 11 డిసెంబర్ 2013లో ఇది ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ యొక్క విజన్ ఏంటి? కంపెనీ ఏ విజన్ పెట్టుకొని పనిచేస్తుందో మనం చూసినట్టయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇక ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ మనం వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది ఇప్పుడు మనం చేయలేము. కానీ ఇది కూడా అది తొందరలోనే అవుతుంది. దీనివల్ల మనకు ప్రత్యక్షంగా గాని, మనకు పరోక్షంగా గాని ఏమన్నా ప్రాబ్లమ్ ఉందంటే ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే మనం సంపాదించే డబ్బులు ఏదైతే ఉందో మనం ఇన్‌స్టంట్‌గా మన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇక్కడ మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కూడా పంపియచ్చు. దాంతో పాటు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదే విధంగా అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ఈరోజు, రేపు అది మన ప్రతి ఒక్కరు ఈ కామర్స్ ద్వారా మనము ఒక బిజినెస్ అనేది బి విధానంలో ఉంది కాబట్టి ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తుంది. అదేవిధంగా కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మనం డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనం డిజిటల్‌లో వర్క్ చేస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. బయట తీసుకున్న దానికి ఇక్కడ తీసుకున్న చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ నాణ్యమైన ప్రొడక్ట్స్ ఉంటాయి. తక్కువ ధరలో ఫుడ్ దొరుకుతుంది. అదే విధంగా హెల్తీ ఇండియా ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇప్పియాలి. ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ ఇక్కడ లీగల్‌గా ఉందా లేదా అని చూసినట్టయితే జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ. దాంతో పాటు ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లో కూడా ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 278 నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రీ మెంబర్‌గా ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది. కంపెనీలో ఒక్క రూపాయి కూడా డబ్బులు పెట్టకుండా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్‌లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, ఏజియో.com, షాపర్ స్టాప్, బుక్ మై షో, బాటా, టాటా, మంత్ర ఇవన్నీ సెక్టార్‌లలో మనకు గ్యారంటీడ్‌గా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ వన్ ఇస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రీ మెంబర్‌గానే మనకు అన్ని రకాల బెనిఫిట్ ఇస్తే మనం ఒకవేళ గనక మనం దీంట్లో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే మనకు ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఆల్రెడీ మనకు మార్కెట్‌లో ఉంది. అమెజాన్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ గనక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే మనం అమెజాన్‌లో చూసినట్టయితే సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. అక్కడ ప్రతి సంవత్సరం పే చేయాలి. ఒకవేళ 10 సంవత్సరాలు గనుక తీసుకుంటే రూ. 10,000 పే చేయాలి. కానీ మనకి ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. ఇక్కడ మనకు ప్రతి దాంట్లో మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. అదే విధంగా మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది. లెవెల్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. గెట్ 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ఫ్రీ మెంబర్‌గా. ఫ్రీ మెంబర్‌గానే 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తే ఒకవేళ గనుక మనం ప్రైమ్ మెంబర్ అయితే 1500 ఇస్తుంది. దీనికి డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనము టాటా స్కై కావచ్చు, మనకు జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో మనము 1% రివార్డ్ పాయింట్స్ 2-4% మనకి క్యాష్ బ్యాక్ ఈ విధంగా 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకు బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్ కావచ్చు. ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో మనము 2% రివార్డ్ పాయింట్ 2-4% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇది మన షాపింగే. ఇది ఆన్‌లైన్ షాపింగ్. ఈ యొక్క షాపింగ్‌లో 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నాం. 10-20% కూడా క్యాష్ బ్యాక్ మనకొస్తుంది. అదే విధంగా ఇక్కడ ఆన్‌లైన్ ఏదైతే మనం గ్యాస్ బుక్ చేసుకుంటామో, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తామో, మెట్రో కావచ్చు. ఈ యొక్క సెక్షన్‌లో ఇది గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ ఫ్రీ సర్వీసెస్‌లో మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. వస్తున్నాయి మనకు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్.
ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైమ్ గ్యారంటీడ్ గా మనకు సేవింగ్ అవుతుంది. అదే సర్వీసెస్ పైన మనకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1500 రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా ఇక్కడ మనకు బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో పార్ట్నర్‌షిప్ అయిపోతున్నాం. అదే విధంగా ఇక్కడ మనం రూ. 1770 ఒక్కసారి మనం పే చేసినందుకు 1500 అది కంపెనీకి వెళ్తుంది. 270 అనేది జీఎస్టీ. లైఫ్‌లో ఒక్కసారి పే చేసినందుకు మనకు ఇక్కడ వే ఆఫ్ ఎర్నింగ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. మనకు ఎన్ని రకాల డబ్బులు సంపాదించుకునే అవకాశం చూసినట్టయితే ఫస్ట్ దాన్ని సేవింగ్ ఈస్ ఎర్నింగ్, ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. అదే విధంగా రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ ఎంత మందికి అయినా సరే రెఫర్ చేయొచ్చు. రీపర్చేస్ ఇన్కమ్ ఉంది, టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది, మర్చెంట్ రాయల్టీ ఉంది, ఆటో బైనరీ ఉంది. టోటల్ గా 8 రకాల ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. మనం ఎంత మందికైనా సరే రెఫర్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్ లో చూద్దాం ఎట్లా రిఫర్ చేయొచ్చు, ఎంత వస్తుందని చూసినట్టయితే రెఫర్ అండ్ ఎర్న్ లో 20% వస్తుంది. 1500 పైన 20% అంటే ₹300. మనం 5 మందిని చేస్తే మనకు 1500 మన అమౌంట్ మనకు వచ్చేసింది. అది డైరెక్ట్ గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే రిఫర్ అండ్ ఎర్న్ తో పాటు ఇక్కడ హెల్ప్ అండ్ ఎర్న్ ఉంది. మనం రిఫర్ చేసిన వాళ్ళపైన 20% వస్తుంది. వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళపైన 2% వస్తుంది, ₹30. ఆ విధంగా మనము ఇక్కడ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్, మన లెవెల్ గ్రో అవుతూ ఉంటుంటే మన కమిషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. 2%, 4%, 6%, 10% ఈ విధంగా 10th లెవెల్‌లో 10% టోటల్‌గా 74% కంపెనీ ₹1500 ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, కంపెనీకి వర్కౌట్ ఏ విధంగా అవుతుందని చూసినట్టయితే మనకు ఈ విధంగా 74% ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒక 1000, ఒక 100, ₹10 ఇంత మనకు పేమెంట్ చేస్తూ ఇంకొక 6% అనేది మనకు నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. అదే విధంగా మనకు ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఇంకో 10% అనేది 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. ఈ విధంగా టోటల్‌గా మనం 5/5 మ్యాట్రిక్స్ ద్వారా మనము ఈ యొక్క వర్క్ చేసుకున్నట్టయితే మనం 5 మందిని చేస్తే 1500, వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే 750. ఈ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మనం ఇక్కడ రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు, సూపర్ సీడింగ్ లేదు. కండిషన్ లేకుండా మనకు డబ్బులు ఇస్తుంది ఫ్రెండ్స్. టోటల్‌గా ఇది ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. 178,00,00,000 సంపాదించుకునే అవకాశం. మీరు 10 గంటలలో చేసుకుంటారా? 10 లెవెల్స్, 10 నెలలలో చేసుకుంటారా? 10 సంవత్సరాలలో చేసుకుంటారా? ఎప్పుడన్నా చేసుకోవచ్చు. టోటల్‌గా 178,00,00,000 సంపాదించుకునే అవకాశం. దీంట్లో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారనేది మీ పైన డిపెండ్ అయింది. మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 వస్తుంది. మీరు 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. మీరు 1% 1 ఇయర్ సక్సెస్ అయినా ₹2,00,00,000 తీసుకునే అవకాశం అనేది ఇస్తుంది నెక్స్ట్ మనీ. అదే విధంగా ఇక్కడ థర్డ్ ఇన్‌కమ్ సోర్స్ లెవెల్ క్యాష్ బ్యాక్. మీ డౌన్‌లైన్‌లో ఎవ్వరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అది మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక జియో వాళ్ళని చూడొచ్చు. జియో వాళ్ళు ఫస్ట్‌లో వచ్చినప్పుడు అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు. అన్‌లిమిటెడ్ డేటా ఫ్రీగా ఇచ్చేసారు. అన్ని ఫ్రీ అని చెప్పేసారు. వాళ్ళు ఏం చేశారు? ఒక 35,00,00,000 మందిని యూజర్స్ తయారు చేశారు. వాళ్ళ ఇన్‌కమ్ ఇప్పుడు ఏమైందని చూసినట్టయితే టోటల్‌గా వచ్చేసి ఇప్పుడు నెలకు కాదు ఫ్రెండ్స్, ఓన్లీ గంటకు 2,10,00,000 ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. ఇక్కడ నెట్వర్క్ క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? వాళ్ళు ట్రెడిషనల్‌లో ఉండాలి కాబట్టి కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి వాళ్ళు నెట్వర్క్ క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం. మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ చేస్తున్నాం. ఒక 1,00,000 టీమ్ అనుకుంటే, ఆ 1,00,000 టీమ్ పైన మనకొచ్చేది ఒక రీచార్జ్ సెక్షనే చూసినట్టయితే 200, ఒక ఫ్యామిలీలో ఒక 200 రీచార్జ్ చేసినట్టయితే ఒక 2 మొబైల్ అంటే ₹400 మనకు రీచార్జ్ చేసినట్టయితే 2% అంటే ₹8 టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 8,00,000. దాంట్లో 25% మనము డివైడ్ చేసినట్టయితే ₹2,00,000. దాన్ని 10 లెవెల్ డివైడ్ బై చేసినట్టయితే ఒక లెవెల్‌కు ₹20,000 వస్తుంది. అంటే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఓన్లీ రీచార్జ్ సెక్షన్‌లోనే 20,000 వస్తాయి. ఇంకా అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇవన్నీ సెక్టార్‌లలో ఇంకా ఎంత ఇన్‌కమ్ రావచ్చు? ₹1,00,000 సంపాదించుకునే అవకాశం అనేది ఇస్తుంది. ఈ వచ్చిన రేజ్ మనకు క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో
100% ఉపయోగించుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది గానీ, వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్‌లో ఒక్క రూపాయి కూడా డిడక్షన్ కాకుండా 100% ఉపయోగించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి సార్? ఆఫ్టర్ 10 లెవెల్ కూడా మన టీమే కదా! యెస్, మన టీమే కాబట్టి ఇక్కడ టీమ్ రాయల్టీ ఇస్తుంది. ఒక టీమ్ రాయల్టీ అనేది మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి, దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనం సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతున్నాం. 100 పైన 1% అంటే ₹15 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. అదే విధంగా గోల్డ్ రాయల్టీ ఉంది. 15 మనకు ఈ యొక్క మనం తీసుకొచ్చిన 5 మందిని మనం సిల్వర్‌గా చేసినట్టయితే మనం గోల్డ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతున్నాం. 2% వస్తుంది. 1500 పైన 2% అంటే ₹30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు గోల్డ్ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం తీసుకొచ్చిన లెవెలే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్‌గా సృష్టించినట్టయితే మనం డైమండ్ అయితున్నాం. ఈ యొక్క డైమండ్ రాయల్టీ అనేది 3% వస్తుంది. 1500 పైన ₹45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ రాయల్టీ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనం చేసిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము ఇక్కడ డైమండ్‌గా సృష్టించినట్టయితే మనము క్రౌన్ డైమండ్ అయితున్నాం. క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉందని చూసిన టోటల్ కంపెనీ జాయినింగ్స్ పైన మనకు 1% ఇస్తున్నారు. ఇది ప్రతిరోజు రాదు ఫ్రెండ్స్. ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఇది ప్రతి 3 నెలలకు ఒక్కొక్క క్రౌన్ డైమండ్ గత 3 నెలల్లో చూసినట్టయితే ₹9,00,000 ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఇలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. లీడర్‌షిప్ రాయల్టీ. ఒక లీడర్‌షిప్ రాయల్టీ అనేది మనం తీసుకొచ్చిన 5 మందిని మనం 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మనకు లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. అది వాళ్ళు సంపాదించిన దానిలో 10% వస్తుంది మనకు డైరెక్ట్‌గా. మనం ఇది బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఒక బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాము. ఇది నైట్ 12 తర్వాత వస్తుంది. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ రిడక్షన్ అయితుంది. ఇది ఎవ్రీ డే వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 గనక చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 90 డేస్ లోపు 5/25 125 గనక చేసినట్టయితే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు ఒకవేళ గనక ఇది మిస్ అయిపోయినా నో టైమ్ లిమిట్‌గా దుబాయ్ కంపల్సరీ వెళ్ళే అవకాశం నెక్స్ట్ మంత్‌లో వచ్చిన ప్రతి వ్యక్తి దుబాయ్ ట్రిప్ ఎలిజిబుల్ అయ్యే అవకాశం నెక్స్ట్ మంత్ ఇచ్చింది కాబట్టి 5/25 125 625 ఎప్పుడు చేసుకున్నా సరే దుబాయ్ అనేది వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు కంపెనీ పరంగా ఏం హెల్ప్ ఇస్తుంది అని చూసినట్టయితే ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషనల్‌గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆర్‌టిపిస్ ఇస్తుంది. అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అటెండ్ కావచ్చు. మీ యొక్క జూనియర్స్‌ను కూడా అటెండ్ చేయించొచ్చు. అదేవిధంగా విన్ విన్ ఆఫర్‌గా ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. వాళ్ళు అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. మనకు ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. గ్రాసరీస్ తీసుకోవచ్చు. సంవత్సరానికి ₹16,731 బెనిఫిట్ అవుతుంది. దాంతో పాటు ఒక నెక్స్ట్ మనీలో ఏ విధంగా సైన్ అప్ చేయాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే కొత్త వాళ్ళున్నట్టయితే సైన్ అప్ పైన టచ్ చేయండి. పాత వాళ్ళున్నట్టయితే లాగిన్ పైన టచ్ చేయండి. మీరు సైన్ అప్ పైన టచ్ చేసిన తర్వాత అక్కడ మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క ఈ రెఫరల్ నేమ్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కనే చెక్ చేయండి. చెక్ చేస్తే వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నంబరు, వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది. అది వాళ్ళదేనా కాదా? చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3లో మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. స్టెప్ 4లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి. అది ఒక్కరికి మాత్రమే ఉంటుంది కంపెనీలో. సాధ్యమైనంత వరకు షార్ట్‌గా పెట్టుకోండి. అది అక్కడ కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వచ్చేంత వరకు చెక్ చేసుకుంటే అవైలబుల్ ఉంటే కంపెనీలో ఒకరికి మాత్రమే ఉంటుంది కాబట్టి కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత 5వ స్టెప్‌లో మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6వ స్టెప్‌లో ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేకపోతే అక్కడ మీ ఆధార్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. 6వ స్టెప్‌లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అక్కడ నంబర్స్ పెట్టుకున్నా సరే, ఆల్ఫాబెట్స్ పెట్టుకున్నా సరే మీ ఇష్టం ఫ్రెండ్స్. ఆ తర్వాత సైన్ అప్ పైన టచ్ చేసినట్టయితే మీకు అక్కడ కేవైసీ గురించి డాక్యుమెంట్స్ అడుగుతుంది. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ డీటెయిల్స్ అన్ని తీసుకోండి. అప్లికేషన్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ పైన బెల్ ఐకాన్ పక్కన
హెడ్ మార్క్ ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. అక్కడ మీరు పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన టచ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ కావాలనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ యాడ్ మనీ అని వస్తుంది. దానిపైన టచ్ చేసినట్టయితే మీకు ఇక్కడ అమౌంట్ 1770 కాబట్టి అక్కడ 1770 పైన టచ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ పే యూ మనీ ఐసీఐసీ పే అని వస్తుంది. ఐసీఐసీ పే పైన టచ్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో గూగుల్ పేనా, పేటీఎమా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్‌లైన్ అకౌంటా, మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో ఎగ్జాంపుల్‌గా డెబిట్ కార్డ్ అనుకుంటే 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు అక్కడ డెబిట్ కార్డ్ యొక్క ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మనీ మీ యొక్క బ్యాంక్‌లో మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీ నంబర్ ఉంటుంది. 3 అంకెల నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పే నౌ పైన టచ్ చేసినట్టయితే మీ బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. ఒక ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు సక్సెస్‌ఫుల్ అని వస్తే అప్పుడు మీరు ఇక్కడ అప్‌గ్రేడ్ పైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్ టచ్ చేసి అప్‌గ్రేడ్ పైన టచ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన టచ్ చేయండి. ఇక్కడ కేవైసీ అడుగుతుంది. కేవైసీ దానిపైన టచ్ చేసి పాన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ యొక్క నెక్స్ట్ మనీలో ఈ యొక్క మీ పాన్ కార్డ్ ఏ విధంగా అయితే ఉందో దానికి ఫోటో తీయండి. ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. ఆధార్ కార్డ్‌ని ఫోటో తీసి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేసినట్టయితే మీకు 4 అవర్స్ టైం పడుతుంది నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ పొందడానికి. దాంతో పాటు ఇక్కడ మీరు నెక్స్ట్ మనీలో మన గ్రాండ్ అప్లయన్స్ ఎవరున్నారో వాళ్ళు ఏం సాధించారని చూసినట్టయితే నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు. అతని యొక్క జూనియరే మన శ్రీ సుభాష్ గారు. తను మన నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ ఫ్రెండ్స్. దాంతో పాటు మన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు, మన గ్రాండ్ అప్లయన్స్. దాంతో పాటు మీకు నెక్స్ట్ మనీలో సక్సెస్ కావాలి అనుకుంటే మన పైన 10 అప్లయన్స్ వరకు 10 లెవెల్ వరకు ఎవరున్నారో వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళు నెక్స్ట్ మనీలో ఏం గోల్ పెట్టుకున్నారు, యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ఎవరున్నారో మీరు వాళ్ళతోని కలిసి పని చేయండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అదే విధంగా మీరు గనక సైన్ అప్ కాకపోతే సైన్ అప్ చేసుకోండి. దాంతో పాటు ఈ యొక్క యూట్యూబ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాంతో పాటు మీరు గనక ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియో పెడుతున్నాను ఎడ్యుకేషన్ గురించి. మీరు ప్రతి ఒక్క వీడియో వింటారు కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.